హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో పూర్ణం బూరెలు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, ఇలా పర్ఫెక్ట్గా వంట రాని వాళ్ళు కూడా ఈ కొలతలతో ఈజీగా చేసేసుకోవచ్చు. 1 కప్పు మినపప్పు, 1 కప్పు బియ్యం 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 1 గంట ముందు 2 కప్పులు పచ్చెనపప్పు, ఒక హాఫ్ కప్పు ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న ఈ మినపప్పు బియ్యాన్ని బాగా వాష్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసి కొంచెం గట్టిగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వని బాగా 2 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా గట్టిగా పిండి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో పోసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సోడా ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చెనపప్పులో తగినంత వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత స్టవ్ బంద్ చేసి వాటర్ ఉంటే వడపోసుకోవాలి. నాకైతే వాటర్ లేదు. ఇలా మిక్సీ బౌల్లో వేసి 2 కప్పులు పచ్చెనపప్పుకి 2 కప్పుల బెల్లం వేసి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసి స్టవ్ పైన బాగా గట్టిపడేంత వరకు ఉంచుకొని స్టవ్ బంద్ చేసి ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి ఇలా చల్లారిన తర్వాత బాల్స్ లాగా చుట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి తగినంత ఆయిల్ పోసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక స్టవ్ మీడియంలో పెట్టుకొని ఇలా చుట్టేసిన బాల్స్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పిండిలో వేసి ఇలా ముంచి ఇలా పూర్ణంలాగా వేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలి. పూర్ణం రెడీ అయిపోయింది. ఈ కొలతలతో వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉన్నాయో నాకు షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి.